మేడారం జాతరకు సర్వం సిద్ధం చేస్తున్నారు అధికారులు. ఈ మహాజాతర 2026 జనవరి 28 నుంచి 31 వరకు జరగనుంది. 4 రోజుల పాటు జరగనున్న ఈ జాతరకు రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రాల నుండి భక్తులు తరలివస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 250 కోట్లతో అమ్మవారి గద్దెల ప్రాంగణాన్ని మరింత విశాలంగా గ్రానైట్తో సుందరీకరణ, శాశ్వత నిర్మాణాలతో అభివృద్ధి పనులను మహాజాతరలోపే పూర్తయ్యేలా చేస్తున్నారు. సమ్మక్క సారలమ్మ జాతర విశేషాలపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ అందిస్తారు. ఒకసారి జరిగే శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతరకి కోట్లాది మంది భక్తులు రానున్నారు. అంతేకాదు తెలంగాణ కుంభమేళగా పిలువబడే ఆసియా ఖండంలోనే అతిపెద్ద మహా జాతర శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకైతే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యంగా సమ్మక్క సారలమ్మను దర్శించుకునే భక్తులంతా కూడా మొదట ములుగు ఎంట్రెన్స్లో ఉన్న ఘట్టమ్మ దేవాలయానికి వస్తారు. మనం ప్రస్తుతం ఘట్టమ్మ దేవాలయం వద్ద ఉన్నాము. ముందుగా కుటుంబ సమేతంగా కూడా ఘట్టమ్మను దర్శించుకొని ఇక్కడ అమ్మవారికి మొక్కులు చెల్లించిన తర్వాతనే కుటుంబ సమేతంగా కూడా వారు మేడారం చేరుకుంటారు. మేడారంలో సమ్మక్క సారలమ్మ దర్శనానికి వెళ్తారు. ప్రస్తుతం ఘట్టమ్మ దేవాలయం యొక్క ప్రధాన పూజారి ఉన్నారు. అసలు ఘట్టమ్మ దేవాలయానికి ఎందుకు భక్తులు మొదటగా ఇక్కడ దర్శించుకుంటారో తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఏంటి ఘట్టమ్మ విశిష్టత ఏంటి? ప్రతి మేడారం జాతరకు కూడా సమ్మక్క సారలమ్మను దర్శించుకునే భక్తులు మొదటగా ఘట్టమ్మ దగ్గర పూజలు చేస్తారు, ఇక్కడ మొక్కులు చెల్లిస్తారు. అసలు ఏం జరుగుతుంది? మొదటి మొక్కుగా ఘట్టమ్మ తల్లిని దర్శించుకుంటారు. ఎందుకంటే సమ్మక్క సారలమ్మకు ఈ మేడారం రాజ్యానికి పొలిమారు ఈ ఘట్టమ్మ తల్లి. అయితే ఘట్టమ్మ తల్లి అంగరక్షకులు, సమ్మక్కకు అంగరక్షకురాలుగా 7 అక్కజెల్లని వీళ్ళు. ఈ మేడారం రాజ్యానికి చుట్టుపక్కల అందరూ ఉంటారు, ఏడుగురు ఉంటారు. పెద్ద ఆమె మొదటి మెక్క అన్నట్టు. కాకతీయ రాజులు మేడారం మీద దండెత్తి వచ్చినప్పుడు ఫస్ట్ ఈ ఘట్టమ్మ తల్లిని సంహరించుకున్నాకనే మేడారం రాజ్యంలో ప్రవేశించి సమ్మక్కతో యుద్ధం చేసింది. అందుకోసమే మేడారం వెళ్ళే ప్రతి భక్తుడు ఘట్టమ్మ తల్లిని దర్శించుకున్న తర్వాతనే మేడారం వెళ్తారు. మొదటి మొక్కుగా ఘట్టమ్మ తల్లిని దర్శించుకొని మేడారం బయలుదేరుతారు. అంటే సార్ మొక్కు రూపంలో అక్కడ మనం చూస్తే మేడారంలో బెల్లాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక్కడ ఏమైనా విశిష్టత ఉందా? ఇక్కడ కూడా సేమ్ బెల్లాన్ని నైవేద్యంగా పెడతారు. కాకపోతే ఏంటంటే అక్కడ నిలువెత్తు బెల్లం పెడతారు. కాకపోతే ఇక్కడ మొక్కుగా బెల్లం తీసుకొని బెల్లాన్ని ప్రసాదంగా బంగారంగా ఇక్కడ కూడా పెడతారు. సేమ్ అక్కడైతే ఏ విధంగా మొక్కుతారో ఇక్కడ కూడా మొదటి మొక్కుతారు. యాటలు కోస్తారు, కోళ్ళు కోస్తారు, అన్ని చేస్తారు. సమ్మక్క సారలమ్మను దర్శించుకునే ముందు ఘట్టమ్మకి మొదటి మొక్కు సమర్పించుకునే మేడారం వెళ్తారని ఇక్కడ పూజారులు చెప్తున్నారు. ఘట్టమ్మ వద్ద మొక్కులు చెల్లించిన భక్తులు మేడారం చేరుకున్న తర్వాత మొదట కుటుంబ సమేతంగా కూడా జంపన్న వాగు వద్దకు చేరుకుంటారు. ఇక్కడే మనం ప్రస్తుతం జంపన్న వాగు వద్ద ఉన్నాము. ఈ జంపన్న వాగు వద్ద కుటుంబ సమేతంగా కూడా ఇక్కడ చేరుకొని ఇక్కడ వారు వారి తల నీలాలు కూడా సమర్పించడం జరుగుతుంది. ఇక్కడ పుణ్యస్నానాలు చేస్తారు. ఇక్కడ పుణ్యస్నానాలు చేసిన తర్వాతనే అందరూ కలిసి సమ్మక్క సారలమ్మను దర్శించుకోవడానికి గద్దెల ప్రాంగణానికి చేరుకుంటారు. ఇక్కడ జంపన్న వాగు వద్ద కూడా ప్రస్తుతం మహా జాతర కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. మనం చూడొచ్చు బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మొత్తం బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆ బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ ద్వారా కూడా భక్తులు ఇక్కడ పుణ్యస్నానాలు చేసిన తర్వాత ఇక్కడ బట్టలు మార్చుకోవడానికి కావాల్సిన రెస్ట్ రూమ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ బట్టలు మార్చుకొని అక్కడ నుంచి కుటుంబ సమేతంగా కూడా గద్దెల ప్రాంగణానికి చేరుకుంటారు. ప్రస్తుతం మనం మేడారంలోని సమ్మక్క గద్దెల ప్రాంగణంలో ఉన్నాము. భక్తులు జంపన్న వాగులో పుణ్యస్థానాలు ఆచరించిన తర్వాత ఇక్కడ కుటుంబ సమేతంగా కూడా సమ్మక్క గద్దెల వద్దకు చేరుకొని ఇక్కడ మొక్కులు చెల్లిస్తారు. ఇంతకు ముందు సమ్మక్క సారలమ్మ గద్దెల పక్కన పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలు ఉండేది. కానీ మహా జాతర అప్పుడు తీవ్ర ఇబ్బందులు అవుతున్నాయని ఒకే వరుసలో 4 గద్దెలు కూడా వచ్చే విధంగా అయితే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ముఖ్యంగా ఇక్కడ 10,000కు పైగా కూడా మహా జాతర సమయంలో గద్దెల ప్రాంగణంలో ఉండే విధంగా అయితే ఇక్కడ ఏర్పాట్లు చేశారు. మొత్తం కూడా గద్దెల ప్రాంగణాన్ని మొత్తం కూడా దీనిని మరింత విస్తరింపజేస్తున్నారు. మేడారం మహా జాతర 1000 ఏళ్ళైనా చెక్కు చెదరకుండా ఉండే విధంగా అయితే ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్న పట్ల ప్రజలు కూడా ఆనందాన్ని, హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శివకుమార్తో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, వరంగల్. ఆయన